ఫ్రెండ్స్, ఫ్లిప్కార్ట్ అలాగే అమెజాన్ రెండిటిల్లో కూడా ఇయర్ లో కల్లా అతి పెద్ద సేల్, బిగ్ బిలియన్ డే సేల్ అలాగే గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ అయితే ఈ నెల 22వ తారీఖు నుంచి అందరికి స్టార్ట్ అవబోతున్నాయి. బట్ ప్రైమ్ అలాగే ప్లస్ మెంబర్స్ కి 1 డే ఎర్లియర్ గా స్టార్ట్ అవబోతుంది. అంటే 20వ తారీఖు అర్ధరాత్రి 12 గంటల నుంచే స్టార్ట్ అవబోతున్నాయి. సో దీంట్లో చాలా మంది మొబైల్ ఫోన్స్ అప్గ్రేడ్ అవ్వాలని చూస్తుంటారు. ఎందుకంటే ఈ టైంలోనే మనకి బెస్ట్ వాల్యూ ఫర్ ప్రొడక్ట్స్ అలాగే దానిపైన ఎక్స్ట్రా కార్డ్ డిస్కౌంట్, కూపన్ డిస్కౌంట్స్ అన్ని రావడం జరుగుతుంది. ఇన్ఫాక్ట్ ఫోన్ పగిలిపోయినా ఖరాబ్ అయినా రబ్బర్ బ్యాండ్లు వేసుకొని మరి వాడుతుంటారు ఈ నెల కోసమే. ఎందుకంటే మంచి ఆఫర్ లో కొనుక్కోవచ్చు కదా అని. ఎంతన్నా గానీ మధ్య తరగతి మైండ్ సెట్ అలాగే ఉంటుంది కదా. బట్ ఎనీవే, ఆన్ టాప్ ఆఫ్ దిస్ నేను మీకు మరొక ప్యూర్లీ వాల్యూ ఫర్ మనీ ప్రోడక్ట్, ఒకవేళ మీరు గనక 25,000 నుంచి 30,000 రూపాయల బడ్జెట్ సెగ్మెంట్ లో ఒక మంచి స్మార్ట్ ఫోన్ చూస్తున్నారు అన్నట్లయితే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు కెమెరా సెంట్రిక్ గా కావచ్చు, గేమింగ్ సెగ్మెంట్ గా కావచ్చు, లేదా లాంగ్ లాస్టింగ్ బ్యాటరీ కావచ్చు, అన్ని డిపార్ట్మెంట్స్ ని కలబోస్తూ ఒక మొబైల్ కావాలన్నా కానీ టాప్ 5 ని నేను మీ ముందుకైతే తీసుకొచ్చేసాను. సో వీటిని మాత్రం కళ్ళు మూసుకొని మీరు పర్చేస్ అయితే చేయొచ్చు. సో ఆలస్యం చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ వాసు టెక్ వ్లాగ్. ఫ్రెండ్స్, దీంట్లో టాప్ 5 నుంచి వద్దాం. 5, 4, 3, 2, 1. సో అట్లా. సో ఫస్ట్ ఇనిషియల్ గా ఇక్కడ నాకు ఐక్యూ నుంచి వచ్చినటువంటి రీసెంట్ మొబైల్ ఫోన్ ఇది ఐక్యూ నియో 10R. దీంట్లో మీకు క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ కి సంబంధించినటువంటి 8s Gen 3 ప్రాసెసర్ 4 nm టెక్నాలజీ మీద డిజైన్ చేసిన ఆక్టా కోర్ ప్రాసెసర్ తో రావడం జరుగుతుంది. LPDDR4X టెక్నాలజీకి సంబంధించిన ర్యామ్ అండ్ UFS 3.1 స్టోరేజ్ తో మనకి ఇది రావడం జరుగుతుంది. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ తో పాటు 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ అలాగే 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో రావడం జరుగుతుంది. ఇంక్లూడింగ్ 4K వీడియోస్ కూడా మీరైతే రికార్డ్ చేసుకోవచ్చు. 6.78 ఇంచెస్ కి సంబంధించినటువంటి AMOLED డిస్ప్లే, 144 Hz స్క్రీన్ రిఫ్రెష్ రేట్ తో పాటు 4500 నిట్స్ ఆఫ్ పీక్ బ్రైట్నెస్ తో రావడం జరుగుతుంది. అవుట్డోర్ లో కూడా విజిబిలిటీ బాగుంటుంది. 6400 mAh ఆఫ్ ద బ్యాటరీ అండ్ 80 వాట్స్ ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ కూడా ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ డిస్కౌంట్స్ లో మీకు విత్ కార్డ్ ఆఫర్స్, ఇందాక నేను మీకు చెప్పినట్లు ఇది అండర్ 25,000 రూపీస్ వచ్చే అవకాశం ఉంది. యాజ్ ఆఫ్ నో వీళ్ళు 26-25,000 బడ్జెట్ సెగ్మెంట్ లో అమ్ముతూ ఉంటారు. సో ఆ బడ్జెట్ సెగ్మెంట్ లో గేమింగ్ కోసం చూస్తున్నారు అన్నట్లయితే కనుక దిస్ వన్ ఇస్ ద బీస్ట్. ఇక టాప్ 4 లో మన ముందుకు వచ్చేస్తుంది OnePlus నుంచి OnePlus Nord 4. అదేంది OnePlus Nord CE5 పట్టుకొని Nord 4 అంటున్నాడు అని అనుకుంటారు. నా దగ్గర ఫోన్ లేదు, కంపెనీ రిటర్న్ తీసుకొని వెళ్ళిపోయింది. సో జస్ట్ మీకు చూపించడం కోసమే పట్టుకుంటాను. ఈ ఫోన్ అయితే అది కాదు, ప్యూర్లీ వాల్యూ ఫర్ మనీ ప్రొడక్ట్ అవుతుంది. ఒకవేళ మీకు ప్రీమియం బిల్డ్ అలాగే లాంగ్ టర్మ్ సపోర్ట్ విత్ క్లీన్ UI OnePlus గురించి నేను మీకు స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. సో దీంట్లో మీకు 6.74 ఇంచెస్ కి సంబంధించినటువంటి AMOLED డిస్ప్లే, అది కూడా 128 స్క్రీన్ రిఫ్రెష్ రేట్, 2150 పీక్ బ్రైట్నెస్ నిట్స్ తో పాటు క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ కి సంబంధించినటువంటి 7+ Gen 3 ప్రాసెసర్ తో మనకి రావడం జరుగుతుంది. 4 nm టెక్నాలజీ మీద డిజైన్ చేసినటువంటి ఆక్టా కోర్ ప్రాసెసర్ ఇది. LPDDR5X టెక్నాలజీకి సంబంధించినటువంటి ర్యామ్ అలాగే UFS 4.0 తో పాటు 50 మెగాపిక్సెల్ సోనీకి సంబంధించినటువంటి లిటియా 600 సెన్సార్ ని మనకి ఇందులో ప్రొవైడ్ చేస్తారు. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంటుంది. 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాతో పాటు 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా కూడా మనకి ఇందులో రావడం ఇంకొక విశేషం. 5500 mAh ఆఫ్ ద బ్యాటరీ తో పాటు 100 వాట్స్ ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీకి ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఆ బడ్జెట్ లో మాత్రం సింప్లీ క్రేజీ. మరి OnePlus Nord 4 అంటే అది అవుట్డేటెడ్ కదన్నా, OnePlus Nord 5 వచ్చింది కదా అంటే Nord 5 మీకు ఆ బడ్జెట్ లో రాదు. సో వాల్యూ ఫర్ సీకింగ్ మొబైల్ ఫోన్ అంటే ఇది మోస్ట్లీ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ఇంక్లూడింగ్ ద కార్డ్ డిస్కౌంట్స్ తో కలిపి అరౌండ్ 25,000 రూపీస్ బడ్జెట్ సెగ్మెంట్ లో వచ్చే అవకాశం ఉంది. కాబట్టి Nord 5 అనేటప్పటికి మళ్ళీ మీకు 30,000 బడ్జెట్ వెళ్తుంది. కాబట్టి సో నన్ను అడిగితే 25,000 రూపీస్ లోనే OnePlus నుంచి మంచి ఫ్లాగ్షిప్ ఫోన్ కావాలనుకుంటున్నారు అన్నట్లయితే గనక, ఫ్లాగ్షిప్ కాదు, ఫ్లాగ్షిప్ కైండ్ ఆఫ్ ఫీచర్స్ కలిగినటువంటి ఫోన్ కావాలనుకుంటే కనుక దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బీస్ట్ అని నేను అంటాను. ఇక టాప్ 3 కి వెళ్ళిపోదాం. ఎస్, దీంట్లో మీకు మళ్ళీ OnePlus నుంచి మరొక మొబైల్ ఫోన్, దిస్ ఇస్ నథింగ్ బట్ OnePlus Nord 5 రీసెంట్ గా లాంచ్ చేసింది. ఇది కూడా CE5, Nord 5 కూడా మళ్ళీ రిటర్న్ పికప్ చేసుకున్నారు. అందరూ అదే అనుకుంటా ఉంటారు, ఫోన్లు అంటే వీళ్ళకి వచ్చేస్తే వీళ్ళకి ఫ్రీగా పడుంటాయి అని చెప్పి. అలా ఏం లేదు, వీడియో అయిపోగానే ఇమీడియట్ గా బ్రాండ్ అనేది తీసుకెళ్లిపోతూనే ఉంటుంది. సో దీని అప్గ్రేడ్ మోడల్ ఇది నాట్ CE5, సో Nord 5 వేరు. సో ఈ మొబైల్ ఫోన్ లో మీకు వచ్చేటప్పటికే 6.83 ఇంచెస్ కి సంబంధించినటువంటి AMOLED డిస్ప్లే, 120 Hz స్క్రీన్ రిఫ్రెష్ రేట్, క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ కి సంబంధించినటువంటి 8s Gen 3 ప్రాసెసర్ తో మనకి రావడం జరుగుతుంది. 4 nm టెక్నాలజీ మీద డిజైన్ చేసినటువంటి ఆక్టా కోర్ ప్రాసెసర్ ఇది. LPDDR5X టెక్నాలజీకి సంబంధించిన ర్యామ్ అండ్ UFS 3.1 స్టోరేజ్ తో ఇది రావడంతో పాటు సోనీకి సంబంధించినటువంటి లిటియా 700 సెన్సార్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ తో మనకు రావడం జరుగుతుంది. మరొక 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ తో పాటు ఫ్రంట్ 50 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో మనకి ఇది రావడం జరుగుతుంది. 6800 mAh ఆఫ్ ద బ్యాటరీ అండ్ 80 వాట్స్ ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ
టెక్నాలజీ కూడా ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది. అండ్ OnePlus కి సంబంధించినటువంటి ప్లస్ బటన్ ఇందులో మనకు రావటం, అలాగే ఏ కి సంబంధించినటువంటి ఫీచర్స్ కూడా ఇందులో మరింత ఇంటిగ్రేషన్ అవుతుందో పాటు హైయెస్ట్ రెజల్యూషన్ ఉన్నటువంటి మెగాపిక్సెల్ కెమెరా కావాలి, అలాగే OnePlus బ్రాండింగ్ నేను మీకు తెలిసిందే, రీసేల్ వాల్యూ ఎక్కువగా ఉంటుంది అన్నట్లయితే కనుక డెఫినెట్లీ యూ హ్యావ్ టు హ్యావ్ ఎ లుక్ ఆన్ దిస్. ఇక టాప్ 2 పొజిషన్ లో నేను మీ ముందుకు తీసుకొచ్చేస్తున్నాను పోకో F7. ఒక ప్రీమియం బిల్డ్ అల్యూమినియం ఛార్జీతో మనకు రావడం జరుగుతుంది. అలాగే ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండిట్లో కూడా మనకి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ ఇచ్చారు. క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ కి సంబంధించినటువంటి 8s Gen 3 ప్రాసెసర్ తో మనకి ఇది రావడంతో పాటు LPDDR5X టెక్నాలజీకి సంబంధించినటువంటి RAM అలాగే UFS 3.1 స్టోరేజ్ తోనే మనకు రావడం జరుగుతుంది. 50 మెగాపిక్సెల్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ తో పాటు బ్యాక్ సైడ్ డిజైన్ కొంచెం యూనిక్ గా ఉంటుంది. అండ్ ఫ్రంట్ కూడా వీళ్ళు వచ్చేటప్పటికే 20 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాని అయితే మన ముందు తీసుకొచ్చారు. 7550 mAh ఆఫ్ ద బ్యాటరీ. ఇప్పటిదాకా మన ఇండియాలో లాంచ్ అయినటువంటి మొబైల్ ఫోన్స్ అన్నిటిలో కూడా హైయెస్ట్ బ్యాటరీ ఇదే యాజ్ ఆఫ్ నౌ అయితే, విత్ 90 వాట్స్ ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ కూడా మనకి ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది. బట్ సెల్ఫీ కెమెరా కొంచెం డౌన్ గ్రేడెడ్ గా ఉంటుంది. పోకో అంటే అప్డేట్స్ కొంచెం డిలే ఉంటాయి అండ్ ప్రీవియస్లీ మదర్ బోర్డ్ ఇష్యూస్ కూడా ఉన్నాయి. సో వాటిని దృష్టిలో పెట్టుకొని మీరు అలా అయినా పర్వాలేదు అంటే మోస్ట్లీ అయితే ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ నేనైతే వాడుతున్నాను, ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. బట్ ఒకవేళ అలాంటిది ఏమైనా ఉన్నా కానీ ఓకే మనకు వారంటీ వస్తుంది నేను చూసుకుంటాను. బట్ నాకు వాల్యూ ఫర్ సీకింగ్ ఫోన్ కావాలి అన్నట్లయితే గనక దిస్ వన్ ఇస్ ద బెస్ట్. ముఖ్యంగా చెప్పాలన్నట్లయితే పవర్ యూజర్స్, గేమర్స్ అండ్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఉన్నటువంటి మొబైల్ ఫోన్ కావాలి ఈ బడ్జెట్ లో అంటే గనక హ్యావ్ ఎ లుక్ ఆన్ దిస్. మోస్ట్లీ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ దీన్ని కార్డ్ డిస్కౌంట్స్ అన్ని కలిపి సుమారుగా 27,000-27,500 రూపాయలకి దీన్ని ఈ సేల్ లోకి తీసుకొచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. ఇక ఫైనల్ గా టాప్ 1 పొజిషన్. సో దాన్ని తెలుసుకోబోయే ముందల ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, ఎందుకంటే మీకోసం ఇలాంటి అమేజింగ్ కంటెంట్ తీసుకొస్తూనే ఉంటాను. అలాగే బెస్ట్ వాల్యూ ఫర్ మనీ మొబైల్ ఫోన్స్ ఇన్ 15,000 రూపాయల బడ్జెట్ లో, అలాగే ప్యూర్లీ ఫ్లాగ్షిప్ కిల్లర్ బడ్జెట్ సెగ్మెంట్ లో, అలాగే డీల్స్ అన్ని రివీల్ అయిపోయిన తర్వాత ఆల్మోస్ట్ అన్ని మొబైల్ ఫోన్స్ లో ఏది కొనొచ్చు ఏది కొనకూడదు అనేది కూడా ఒక వీడియో తీసుకొస్తాను. సో అవన్నీ మీరు మిస్ కాకుండా అంటే ఇప్పుడే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మోస్ట్లీ ఈ సేల్స్ అన్నిటిలో కూడా మీరు కార్డ్స్ ని యూజ్ చేయండి. కార్డ్స్ వాడటం వల్ల మీకు వచ్చినటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే అదనంగా డిస్కౌంట్ దొరుకుతుంది. ఒకవేళ మీ దగ్గర లేదు అంటే మీ ఫ్రెండ్స్ ని అడగండి. ఒకవేళ లేదా ఇఫ్ యు ఆర్ అబౌట్ 21 ఇయర్స్ డైరెక్ట్ గా మీరు కింద ఉన్నటువంటి లింక్స్ ని యూజ్ చేసుకుంటూ మీరు క్లిక్ చేసి అప్లై అయితే చేసుకోవచ్చు. ఈవెన్ మీకు సిబిల్ 0 ఉన్నా గానీ, అంటే ఇంతవరకు మీ పేరు మీద ఎలాంటి లోన్ లేకపోయినా గానీ మీకు కార్డ్ అనేది ఇన్స్టెంట్ గా అప్రూవల్ అవుతుంది. సో డిజిటల్ కార్డ్ వచ్చేస్తుంది. డిజిటల్ కార్డ్ తో మీరు ఈ సేల్ అయితే పాల్గొని మీరైతే పర్చేజ్ చేయొచ్చు. అంతేగాని దాంతో నేను రొటేషన్ చేస్తాను లేదా దాని నుంచి నేను డబ్బులు తీసుకొని నేను నా జల్సాలకు వాడుకుంటాను, నేను తర్వాత నా జీతం వచ్చిన తర్వాత కట్టేస్తాను, ఇలాంటి వాటికి అయితే పోకండి. అదొక పెద్ద ట్రాప్ అసలు. అపార్ట్ ఆఫ్ దిస్ అంటే డైరెక్ట్ గా నేను క్యాష్ పెట్టే బదులుగా కార్డు ద్వారా వాడితే మీకు ఇంకొక 2,000 రూపాయలు తగ్గుతుంది కదా అని చెప్పి నేను చెప్పడం, అంతేగాని వీటిని ఎంకరేజ్ చేయడం అనేది నా ఉద్దేశం అయితే కాదు. సో ప్లీజ్ కొంచెం జాగ్రత్తగా దయచేసి కొంచెం ఆలోచించి వీటిని అయితే యూజ్ చేయండి. అంతేకాదు మన టెలిగ్రామ్ డీల్స్ ఛానల్లో కూడా ఎప్పటికప్పుడు లేటెస్ట్ ట్రెండింగ్ డీల్స్ ఏవైతే వీటన్నిటిని కూడా పోస్ట్ చేస్తూనే ఉంటాము. సో అలాంటి డీల్స్ అన్ని మీరు మిస్ కాకుండా ఉండాలి అన్నట్టు ఇప్పుడే మన టెలిగ్రామ్ ఛానల్లో అయితే జాయిన్ అయిపోండి. 1,00,000+ ఫాలోవర్స్ అయితే ఉంటారు. సో అందులోకి వెళ్ళి జాయిన్ అయ్యారు అన్నట్లయితే పర్టికులర్ డీల్ వచ్చిన వెంటనే ఇమీడియట్ గా మీకు అయితే అలర్ట్ చేస్తాను. ఇక ఫైనల్లీ టాప్ 1 పొజిషన్ లో నేను ఇక్కడ ప్లేస్ చేయబోయేది ఏంటయ్యా అంటే రియల్మీకి సంబంధించినటువంటి GT మొబైల్ ఫోన్. నాకైతే ఫోన్ రివ్యూకి రాలేదు, బట్ ఎనీవే బెస్ట్ ఫోన్ కాబట్టి ఇది బెస్ట్ ఉంటుందని చెప్తాను. నేనైతే దీన్ని పర్సనల్ గా అయితే టెస్ట్ చేయలేదు, బట్ యాజ్ పర్ ద స్పెక్స్ అలాగే దాని ప్రాసెసర్స్ ఇవన్నీ నేను ఆల్రెడీ వేరే మోడల్స్ లో ఉన్నాను, రియల్మీకి సంబంధించినటువంటి UI ఉన్నాను కాబట్టి ఐ కెన్ జడ్జ్ దట్. రియల్మీ GT6 దీంట్లో మీకు 6.78 ఇంచెస్ కి సంబంధించినటువంటి AMOLED డిస్ప్లే, 6000 నిట్స్ ఆఫ్ పీక్ బ్రైట్నెస్ అవుట్డోర్ కండిషన్ లో మనకు రావడం జరుగుతుంది. క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ కి సంబంధించినటువంటి 8s Gen 3 ప్రాసెసర్ తో మనకి రావడంతో పాటు LPDDR5X టెక్నాలజీకి సంబంధించినటువంటి RAM, అలాగే కెమెరాలో కూడా మనకి 50 మెగాపిక్సెల్ ప్రైమరీ సోనీకి సంబంధించినటువంటి ఫ్లాగ్షిప్ లిటియా 808 సెన్సర్ విచ్ కమ్స్ విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ రావడం జరుగుతుంది. 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాతో పాటు సెల్ఫీ 32 మెగాపిక్సెల్ కెమెరా సెన్సర్ తో మనకి రావడం జరుగుతుంది. 5500 mAh ఆఫ్ ద బ్యాటరీ, అలాగే 120 వాట్స్ ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ కూడా ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది. రియల్మీకి సంబంధించినటువంటి పెద్దగా మనకు ఉపయోగపడదు. 6000 నిట్స్ చూసారా, ఇది కొంచెం టెంప్టింగ్ అనిపిస్తుంటుంది. అలాగే ఫోటోగ్రఫీ ఇలాంటి వాటన్నిటిలో ఇది బెస్ట్ వాల్యూ ఫర్ మనీ ప్రోడక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఈ సేల్స్ లో ఇది ఎందుకు టాప్ 1 లోకి వెళ్ళింది అంటే మోస్ట్లీ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ దీన్ని 26,000-27,000 రూపాయల బడ్జెట్ సెగ్మెంట్ లోనే లాంచ్ చేసేటువంటి అవకాశం అయితే ఉందంట. సో ఆ బడ్జెట్ సెగ్మెంట్ లో దిస్ వన్ ఇస్ ద బీస్ట్ అనే నా అభిప్రాయం. అంటే ప్యూర్లీ వాల్యూ ఫర్ మనీ ప్రోడక్ట్ అనే నా అభిప్రాయం. ఇంకా చెప్పాలి అన్నట్లయితే కనుక ఒక బ్యాలెన్స్డ్ ఫోన్, అన్ని అంటే నేను గేమింగ్ కాదు, డిస్ప్లే కాదు, లేదా లాంగ్ లాస్టింగ్ బ్యాటరీ కాదు, అలా కావాలని చూసుకున్న వాళ్ళు కాకుండా
ఆల్ ఇన్ వన్ అంటే ఇది ప్యూర్లీ వాల్యూ ఫర్ మనీ ప్రోడక్ట్. ఇక వీటన్నిటిలో ఒకవేళ నేను పర్చేజ్ చేయాలనుకుంటే గనక టాప్ 3 పిక్ చేస్తాను. నెంబర్ 1 వచ్చేటప్పటికి రియల్మీ GT6, నేను ఎందుకు మీకు ఆల్రెడీ చెప్పున్నాను. నెంబర్ 2 వచ్చేటప్పటికే గేమర్స్ అయి ఉన్నట్లయితే లేదా లార్జ్ స్క్రీన్ డిస్ప్లే కావాలి, కంటెంట్ ఎక్కువగా వాచ్ చేస్తుంటారు అన్నట్లయితే గనక పోకో F7. అలాగే బ్యాటరీ మీకు ప్రయారిటీ అయి ఉన్నట్లయితే గనక అది కూడా ఒక బ్రాండ్ నాకు చాలా ముఖ్యం అండ్ అట్ ద సేమ్ టైం క్లీన్ UI తోటి కావాలనుకుంటున్నారు అన్నట్లయితే గనక OnePlus నుంచి వచ్చినటువంటి OnePlus Nord 5 ఏదైతే ఉందో ఇది కాదు, OnePlus Nord 4 లేదా మీ బడ్జెట్ ఇంకొంచెం ఎక్కువగా ఉంది అన్నట్లయితే కనుక Nord 5 ని చూస్ చేసుకోవచ్చు. ఈ ఫోన్ కాదు, సో ఆ ఫోన్ లేదు, రిటర్న్ తీసుకెళ్లిపోయారు. సో ఇవి మీకు బెస్ట్ వాల్యూ ఫర్ మనీ ప్రోడక్ట్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉంది. ఎనీవే ఈ ప్రొడక్ట్స్ అన్నిటికీ సంబంధించినటువంటి లింక్స్ ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. ఫీల్ ఫ్రీ టు యూజ్ మై లింక్స్. అండ్ కార్డ్స్ కి సంబంధించిన లింక్స్ కూడా డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. అండ్ టెలిగ్రామ్ డీల్లో కూడా జాయిన్ అయిపోండి. సో మంచి మంచి లూట్స్ మీరు మిస్ అవ్వకుండా లూట్ చేయొచ్చు. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.